నైరుతి రుతుపవనాలు రేపు కేరళం తీరాన్ని తాకనున్నాయి. ఎల్లుండి రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉంది. 10వ తేదీ నాటికి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయి. ఈ నెల 15వ తేదీ నాటికి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారం రోజుల పాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే ఉంటాయంటోన్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. నైరుతి ఋతుపవనాలు మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ ఋతుపవనాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రవేశిస్తాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందనే విషయాలు మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. నైరుతి ఋతుపవనాల యొక్క మరింత ఉత్తర గమనానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, తూర్పు మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయి. మిగిలిన ప్రాంతాలైన ఆగ్నేయ బంగాళాఖాతంలో పూర్తి ప్రాంతాలను కూడా విస్తరించే అవకాశాలు రాబోయే 24 గంటల్లో ఉన్నది. ఆ విధంగా కేరళ ప్రాంతాన్ని ఋతుపవనాలు 4వ తేదీ నాటికి తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రవేశించే అవకాశం, తెలుగు రాష్ట్రాలు సాధారణ తారీఖు అయినట్లయితే 5వ తేదీ నాటికి రాయలసీమ, 10వ తేదీ జూన్ నాటికి కోస్తా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, 15వ తేదీ నాటికి కోస్తా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటినీ కూడా అవి విస్తరించే అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఈ సంవత్సరం 4వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకిన తర్వాత అనుకూలమైన పరిస్థితుల్ని అవకలనం చేసుకున్న తర్వాత తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి కోస్తా ఆంధ్రప్రదేశ్లో పడుతున్నవి ఋతుపవన పూర్వ పరిస్థితులైన సంవహన వర్షపాతాలు పడుతున్నాయి. సార్, ఈ వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాతావరణం ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈ వారం రోజులు కూడా ప్రస్తుతానికి ఉన్న ఒక ట్రఫ్ లైన్, అంటే పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఇది ముఖ్యంగా మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమతో పాటుగా ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్నది. దీని పరిస్థితుల వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్లోను, రాయలసీమలోను రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో 1-2 చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులు రాబోయే 5 రోజులు ఉండే అవకాశం కనిపించట్లేదు. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతాలు, అంటే ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల్లో ఉండే సాధారణ వర్షపాతాన్ని చూసినట్లయితే ఆ వర్షపాతాల్లో ఇంచుమించు 94% లేదా అంతకన్నా తక్కువ కోస్తా ఆంధ్రప్రదేశ్లో జిల్లాలపై ఉండే అవకాశం కనిపిస్తుంది. ఋతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరిస్తాయని చెప్తున్నారు. ఎండలు ఈ ఏడాది ఎక్కువగా కాసిన నేపథ్యంలో అదే తరహాలో వర్షాలు పడతాయనే దానికి ఎటువంటి సంబంధం లేదని, కొన్ని చోట్ల గతంలో కంటే తక్కువ పడవచ్చు, మరికొన్ని చోట్ల అనుకున్న స్థాయిలో వర్షాలు పడతాయని చెప్తున్నారు. శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.